అంటే ఆవిడ కూడా ఏదో మిస్ వరల్డ్ అలాంటివేవో అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ ప్యాజెంట్స్ ఇవన్నీ చేయాలని ఉండేది కోరికతో. మ్యారేజ్ అయినతో మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి జరిగింది. మిస్సెస్ దానికి కంటెస్ట్ చేసింది, గెలిచింది. అంటే మరి ఎందుకు ఆవిడ ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఎప్పుడు అనుకోలేదు. అదొక కోరిక, దాన్ని అలా కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ గా ఆవిడ ఫ్యామిలీ లైఫ్, హౌస్ వైఫ్. కాకపోతే కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు, ఆర్నమెంట్స్ అయి డిజైన్ చేస్తూ ఉంటుంది. సో వీలైనంత వరకు తను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఊరికే అది పాస్ టైం లాగా, లేకపోతే దానికి కమర్షియల్ గా ఏం లేదండి, హాబీగానే. ఎవరిని అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ అక్కడ, అంతవరకే. ఓకే, ఎవరైనా అడిగితే డిజైన్ అవును, అంతవరకేనండి. ఓ వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారండి, లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే, ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా? నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు, ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్. మీరు ఎక్కువ అడిగినా ఇవ్వదు, తక్కువ అన్నా కూడా అదే బలివర్స్ అని నాకు మేనేజర్స్ అన్నారు. అది కూడా ఉంది, గొప్ప విషయం చూడండి, అసలు ఎక్కడ ఉండదు. మేనేజర్స్ అరే కాదండి అజయ్ గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు ఎక్కువ అడిగితే కొంచెం ఎక్కువ అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకెక్కడ దొరకదు సార్ ఇది. మనకి ఏదైతే డిజర్వింగో మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ. మనం చించుకొని నాకు 10 కావాలి 20 కావాలన్నా వర్కౌట్ అవ్వదు, ఇవ్వరు సార్ అట్లా. అదే ఎంతో అంతే ఇస్తారు. దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. తెలియకుండా అక్కడికి వస్తాం, ఆ అమౌంట్లో వస్తాయి మనకి. ఇంకా మనం ఎక్కువ తాపత్రయపడ్డా కూడా ఉపయోగం లేదు.